అందరికీ నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ సినిమా 24వ తేదీ రిలీజ్ అవుతుంది. ఎందుకు వచ్చినా అంటే ప్రతి ఒక్కరు టికెట్లు పెంచినారు. హరిహర ప్రభుత్వం టికెట్లు పెంచినారు అంటున్నా. అన్న ఆయన ప్రభుత్వం ఉన్నా ఒకటి, ప్రభుత్వం లేకపోయినా ఒకటి. ప్రభుత్వం లేనప్పుడే ఎన్నో సహాయాలు చేశాడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా ఎన్ని సహాయాలు చేస్తున్నాడో మాకు తెలుస్తుంది. ఆయనకు ఎంత రేటు పెట్టినా కానీ ఆయన సినిమాకి అయితే ఖచ్చితంగా పోతారు. అప్పులు చేసుకుని కూడా ఆయన సినిమా సున్నికి పోతారు. ఎందుకంటే ఆయనకు వచ్చిన డబ్బులు ప్రజలకే అందిస్తారు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఏ పొద్దు వాడుకలేదు. ఆయన వ్యక్తిగతంగా వాడుకుంటే రాజకీయాలకి రాకపోదు. 24వ తేదీ బాక్స్ ఆఫీసు యావరేజ్ కానీ, ఫ్లాప్ కానీ, బంపరిట్టు కానీ సినిమా ఆయన కలెక్షన్లు వేరే విధంగా ఉంటాయి. ఆయనకు ఒక ఫ్లాప్ అయినా అదే కలెక్షన్లు వచ్చాయి, హిట్ అయినా అదే కలెక్షన్లు వచ్చాయి. బంపరిట్ అయితే వేరే లెవెల్ అంటుంది. మళ్ళా వేరే హీరో కూడా క్రాచ్ చేయలేడు. ఎందుకు క్రాచ్ చేయలేడంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చూసి ప్రతి ఒక్క ఆడ మనిషి, లేడీస్, పిల్లలు, తల్లులు, పెద్దలు ప్రతి ఒక్కరు చున్నీకి వచ్చారు. ప్రజలకే కదా ఆయన సేవ చేసి, ప్రజలకే కదా ఇదే డబ్బులు ఇచ్చేది. మనం చూద్దాం, ఒకసారి అంటే 2 సార్లు చూద్దాం, 3 సార్లు చూద్దాం. మన సంతోషం కోసం ఆయన డబ్బులు వెళుతుంది. ప్రజలకు ఎంతోమందికి సహాయం చేస్తాడు. నిర్మాత ఆయనకు ఇన్ని డబ్బులు వచ్చి ఇంత సహాయం చేస్తాడు. ప్రజలకు ఇలా ఎన్నో 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 అనుకునే ప్రజలు ఉన్నారు. వ్యతిరేక ప్రభుత్వం వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అనుకునేటోళ్ళంటే ఎందుకు సాయం చేస్తాడు, అవెల్లా అన్నీ ఫేకు అన్న. పవన్ కళ్యాణ్ విషయంలో ఏది ఫేక్ కాదన్న. మీరు ఏ విధంగా ఎన్ని చేసుకున్నా కానీ, ఎన్ని కుట్రలు చేసినా కానీ ఏది ఫేక్ కాదన్న. ఆయన మంచితనం గురించి, ఆయన కథ గురించి ఆయన్ను ఒక్కసారి చూడండి. ఎన్ని సహాయాలు చేస్తున్నాడో, ఎందుకు ఎన్ని కోట్లు సినిమా ఫీల్డ్ అంటే ఎన్నో కోట్లు వెనకాల వేసుకుంటున్నారు. కానీ ఆయన ఎన్నో కోట్లు దానం చేస్తున్నాడు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఇది చెప్పుదామని మీడియా మీదకి వచ్చిన అన్న.